హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచిగా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. మనకి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుండిద్ది. నా స్టైల్లో చేస్తున్నాను. చాలా రుచిగా కూడా ఉండిద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను డజన్ గుడ్లు తీసుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టేసాను. ఇవి పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. గుడ్లు అక్కడ చల్లారితి పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని, మనకి గుడ్లు కూరలో ఎక్కువ ఆయిల్ పడుతుంది. మనం ఆయిల్ వేడెక్కినాక 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇక్కడ వేగుతా ఉంటే ఇక్కడ నేను 1/2 కిలో టమాటా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మనం మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ముక్కలు కూడా వేసి చేసుకోవచ్చు అనుకోండి, కానీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టుకొచ్చుకున్నాము. మనకి ఇక్కడ ఉల్లిగడ్డ కూడా ఫ్రై అయిపోయింది. 1 టీ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అప్పటికప్పుడు దంచేసుకుంటే చాలా రుచిగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. మనకు పచ్చివాసన పోయిందాక వేపుకోవాలి. వేగిపోయింది. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై అయినాక మనం ముందుగా ఏదైతే మిక్సీ పట్టుకొచ్చుకున్నామో ఈ టమాటా పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయిందాక, అంటే మనం పచ్చి టమాటాలు మిక్సీ పట్టాం కాబట్టి ఇది పచ్చివాసన పోయిందాక వేపుకోవాలి బాగా. మనకి ఇక్కడ ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు మనకైతే ఇది ఉడుకుతుంది. ఇప్పుడు ఇక్కడ కారం 2 టీ స్పూన్లు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఉడికించుకోవాలి. మనకి ఆయిల్ సైడ్లకు వచ్చిన దాకా ఉడికించుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోయింది. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా, ఇక్కడ మనకు మంచిగా ఉడుకుతున్నది. మంచి స్మెల్ కూడా వస్తున్నది. ఇట్లా చేసుకుంటే కూర చాలా బాగుండిద్ది. టమాటా ముక్కలు చేయకుండా ఇట్లా చేసుకుంటే చాలా బాగుండిద్ది. మనం ఉడికించుకున్న గుడ్లు కూరలో వేసేసుకొని మంచిగా మూత పెట్టుకొని కూర మంచిగా దగ్గరికి అయిన దాకా ఉడికించుకోవాలి. చాలా రుచిగా ఉండిద్దండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు చూసారా, మన కూర అంతా మంచిగా ఉడికి సైడ్లు కాయలు వచ్చింది. మన కూర అయితే రెడీ అయిపోయిందండి. మనం ఒక గుప్పిడి కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలండి. అది మా చెల్లెలు తొందరగా వేసేసింది, అది చూపించలేకపోయాము. ఈ విధంగా కూర మాత్రం చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.